విజయ, మీ పూర్వీకులు విరోధుల శిరోధులతో బంతులాటలాడి ఈ సువిశాల సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించారు నాయన. మీ తండ్రి ధర్మాన్ని 4 పాదాలా నడిపి ప్రశంసలు అందుకున్నాడు. నువ్వు మహావీరుడివై ఆ పూర్వ చరిత్రకు అపూర్వ శోభ చేకూర్చాలని నా ఆకాంక్ష. మహారాజైన నిరుపేదైన త్యాగము యోగము మేళవించినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది నాయన. ఎవరినైనా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మకి ఏమైంది? అయ్యో పాప, మరి మీ నాన్న? పోలేలే బాబు, నువ్వేడకు. నేనున్నాడుగా, నా దగ్గర ఉందో కానీ మనందరూ ఇక్కడే ఉన్నాం. రా లోనికి పో. కూర్చున్నావే, తిను. అన్నం నాకు తగ్గించటం లేదు గురుదేవా. ఇది అంతఃపురం కాదు బాబు, ఆశ్రమం. ఇక్కడ నువ్వు ఉన్నంత కాలం ఇలాంటి ఆహారమే తినవలసి వస్తుంది. చూడు, నీ తోటి పిల్లలందరూ ఎంత తృప్తిగా తింటున్నారు. తిను బాబు, తిను తిను. పళ్ళైనా తిను. మరి నీకు నేను ఫోన్ చేశానుగా, నువ్వు తింటే కానీ నేను తినను. అలాగే తిను. నమస్కారం సర్పరాజా. ఈ పసిపిల్లల్ని భయపెట్టకు, దయచేసి వెళ్ళిపో. ఏమైంది నాయన? ఎవరిది ఆర్తనాదం? ఎవరో స్త్రీ గురుదేవా, ఆపదలో ఆర్తనాదం చేసింది. వెళ్ళి రక్షించొచ్చాను. అజయుడు ఎవరి ఆర్తనాదం విన్నా రక్షించే వరకు నిద్రపోడు గురుదేవా. మంచిదేగా, మానవ సేవే మాధవ సేవ అన్నట్టు నేను మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి. మన పొరుగు రాజ్యం కరింగళం వీర పరీక్ష జరగబోతోంది. అంటే ఎవరిని ఎదిరించాలో తెలుసా? దుర్మార్గుడైన దుర్జయుణ్ణి. వాడు మన రాజ్యానికి అపకారం చేసి దేశ బహిష్కృతుడయ్యాడు. వాడిప్పుడు కళింగలో సేనాపతిగా ఉంటూ
అక్రమాలు జరిపిస్తున్నాడు. మీరు వాడిని ఎదిరించడం అంత సులభం కాదంట. అయితే ఇంకే మా పంట పండిందన్నమాట. ఆశీర్వదించండి గురుదేవ. నేను మీతో వస్తాను. రేపే మన ప్రయాణం. చాలా సంతోషం గురుదేవా. మీరు మాతో ఉంటే ఈ ప్రపంచాన్నైనా సరే ఒక్క క్షణంలో జయిస్తాం. కానీ మీలో ఒక్కరికి విజయం కలిగినప్పుడు మరొకరు అసూయపడతారని అనుమానమా గురుదేవ? మానవ స్వభావం నాయన. మా స్వభావం మీకు తెలియదా గురుదేవా? ఆ భేదభావం మాకు మీరు నేర్పనే లేదుగా గురుదేవ. మాలో ఎవరు జయించినా ఆ విజయం మేమిద్దరం పంచుకుంటాం. చాలా సంతోషం. మీ హృదయాలు పరీక్షించాలని అలా అన్నాను. మీ ఇద్దరిలో ఒకరు కనుపాప, మరొకరు కంటి రెప్ప. పదండి, ప్రయాణ సన్నాహం కానివ్వండి. అలాగే గురుదేవా.